హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ సాహిరా సుల్తానా. ఈరోజు వచ్చేసి నేను మీకు మెనిక్యూరు చేతులు శుభ్రం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. బయట వెళ్ళడం వల్ల మన చేతుల మీద ట్యాన్ డస్ట్ వల్ల వచ్చేస్తుంది కాబట్టి చేతులు ఎలా శుభ్రం చేయాలో చూపిస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. ముందుగా వామ్ వాటర్లో హాఫ్ లెమన్, హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇంకా షాంపూ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో చేతులు నానబెట్టుకోవాలి 5 minutes. తర్వాత షాంపూ అప్లై చేయాలి చేతులకి. మెనిక్యూర్ షాంపూ మార్కెట్లో సపరేట్గా దొరుకుతుంది కాబట్టి మెనిక్యూర్ షాంపూ ఇలా అప్లై చేసి స్టోన్తో క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్గా ఇలా స్టోన్తో చేయాలి. ఇలా చేయడం వల్ల ట్యాన్ మొత్తం రిమూవ్ అవుతుంది. ఎక్కువ ప్రెషర్ వేయద్దు స్టోన్తో. మళ్ళీ వాష్ చేసేయాలి. నెక్స్ట్ మళ్ళీ సేమ్ అలాగే షాంపూ అప్లై చేసి స్టోన్తో ఈ చేయి కూడా వాష్ చేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి నెయిల్స్ రిమూవ్ చేయాలి. కొంతమంది నెయిల్స్ షేప్ చేయాలని అంటారు. వాళ్ళకు మనం నెయిల్స్ షేప్ చేసేయచ్చు. ఇది వచ్చేసి మెనిక్యూర్ టూల్స్ ఉన్నాయి, మెనిక్యూర్ కిట్. ఇందులో వచ్చేసి పుషర్ ఉంటుంది, ఇలా డెడ్ స్కిన్ పుష్ చేయడానికి. నెయిల్ షేపర్ ఉంటుంది, సీజర్ ఉంటుంది ఐబ్రో కట్ చేయడానికి, ప్లక్కర్ ఉంటుంది, మళ్ళీ ఇలా డెడ్ స్కిన్ కట్ చేయడానికి డెడ్ స్కిన్ కటర్ ఉంటుంది, ఇంకా నెయిల్స్ క్లీనర్స్, ఇంకా ఎక్స్ట్రా టూల్స్ ఉంటాయి. బ్లాక్ హెడ్ రిమూవర్, బ్లాక్ హెడ్ తీయడానికి, నోస్ మీద, అప్పర్ లిప్ మీద, చిన్ మీద బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేయడానికి ఉంటాయి. పుషర్తో ఇలా డెడ్ స్కిన్ అనేది పుష్ చేయాలి. బ్యాక్ సైడ్ గోర్కి పట్టుకొని ఉన్న డెడ్ స్కిన్, ఎక్స్ట్రా స్కిన్ ఇలా రిమూవ్ చేయాలి. డెడ్ స్కిన్ అనేది అందరికీ ఉండదు. ఎవరైతే ఎక్కువ వాటర్లో పని చేస్తారో, బాడీ హీట్ అయితే ఎవరికి ఉంటుందో వాళ్ళకి డెడ్ స్కిన్ ఇలా చాలా ఉంటుంది. ఇలా నెయిల్ పుషర్తో పుష్ చేయాలి. మళ్ళీ క్యూటికల్ కటర్తో ఇలా డెడ్ స్కిన్ కట్ చేయాలి. క్యూటికల్ స్కిన్ కూడా అంటారు. ఇలా కట్ చేయాలి నీట్గా సైడ్స్లో కూడా. స్క్రబ్తో ఇలా మసాజ్ చేయాలి. డెడ్ స్కిన్ మొత్తం రిమూవ్ అవుతుంది, ట్యాన్ కూడా మొత్తం రిమూవ్ అయిపోతుంది స్క్రబ్ వల్ల.
నీట్గా మసాజ్ చేయాలి. ఇలా సేమ్ కట్ చేయాలి అన్ని నెయిల్స్కి. ఎక్కడైతే ట్యాన్ ఎక్కువ ఉంటుందో ఇలా రబ్ చేయాలి. వాటర్లో ఫింగర్స్ డిప్ చేసి నీట్గా వచ్చేసి ఇలా స్క్రబ్ మొత్తం నీట్గా వాష్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో హ్యాండ్ కూడా సేమ్ స్క్రబ్ అప్లై చేసి ఇలా మసాజ్ చేయాలి. స్కిన్లో ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ కానీ డెడ్ స్కిన్ కానీ ట్యాన్ మొత్తం రిమూవ్ అవుతుంది స్క్రబ్ వల్ల. ఫింగర్స్ మీద కూడా ట్యాన్ ఉంటుంది కాబట్టి ఫింగర్స్ బోన్స్ మీద కూడా రబ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ హ్యాండ్ కూడా వాష్ చేయాలి వాటర్తో నీట్గా. స్క్రబ్ మొత్తం రిమూవ్ అయిన తర్వాత ఇలా నీట్గా మసాజ్ క్రీమ్ తీసుకోవాలి. బౌల్లో మసాజ్ క్రీమ్ అప్లై చేసి రిలాక్సింగ్ స్ట్రోక్స్ ఇవ్వాలి. మసాజ్ క్రీమ్తో బోన్స్ మీద మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, చాలా రిలాక్స్గా ఉంటుంది. డైలీ జాబ్ చేసే వాళ్ళకు, డైలీ వెహికల్ నడిపించే వాళ్ళకు చాలా టైర్డ్ అయిపోతారు. వాళ్ళకి ఇలా చేయొచ్చు, రిలాక్స్గా ఉంటుంది. ఫింగర్ రిలాక్సింగ్ స్ట్రోక్స్ ఇవ్వాలి. Gotta get up, stop wasting time. Yeah, I wanna run off and fly. And I'll tell myself it's fine to be alone. Bangle rubbing strokes. Just to find somewhere that finally feels like home. Oh, oh, oh. I hate all this overthinking. Oh, 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 oh. The more I swim, the more హాఫ్ హ్యాండ్ స్ట్రోక్ చేయాలి. రిలాక్సింగ్
లాగాలి. చాలామందికి బ్లడ్ జామ్ అయిపోతూ ఉంటుంది చేతుల మీద. ఇలా మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా ఉంటుంది. ఇలా పామ్ రబ్బింగ్ చేయాలి. ఇంకా రిలాక్స్ సేమ్ స్ట్రోక్స్ ఇంకో హ్యాండ్కి కూడా సేమ్ స్ట్రోక్స్ ఇవ్వాలి. మసాజ్ క్రీమ్ అప్లై చేసి ఇలా గట్టిగా ప్రెస్ చేయాలి. ప్రెషర్ అనేది చాలా బాగా ఇవ్వాలి. ప్రెషర్ గట్టిగా ఇవ్వాలి. ఫింగర్స్తో ప్రెషర్ వేయాలి మసాజ్లో. ఇలా మెనిక్యూర్లో మసాజ్ ఇలా చేసిన తర్వాత చాలా రిలాక్స్గా ఉంటుంది. ఇంకా నిద్ర కూడా చాలా బాగా వస్తుంది. ఇలా ఫింగర్స్కి చేయడం వల్ల ఫింగర్స్ కూడా చాలా రిలాక్స్గా ఉంటాయి. స్లోగా చేయాలి. మసాజ్ వచ్చేసి రిలాక్స్గా ఉంటుంది.